హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ అనేది పర్టికులర్గా ఐటీ చదివేటువంటి విద్యార్థుల కోసం డెవలప్ చేయబడింది. దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్స్ కోర్స్ చేసే విద్యార్థులకి ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి థియరీ పాఠాలు మనం ఈ క్లాసుల్లో మనం చెప్పడం జరుగుతుంది. సో జూనియర్ లైన్ మ్యాన్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో సబ్జెక్టికల్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో లాస్ట్ క్లాస్లో మనం కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అనే పాఠం అనేది చెప్పుకోవడం జరిగింది. సో ఇన్సులేటర్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు చెప్పుకున్నట్లయితే ద సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ పాస్ కరెంట్ త్రూ దెమ్ అండర్ నార్మల్ కండిషన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఇన్సులేటర్స్. సో సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ పాస్ కరెంట్ త్రూ దెమ్. సో substances which cannot pass current అంటే మనం తమ గుండా కరెంట్ని ప్రవహింపజేయని వస్తువుల్ని మనం ఇన్సులేటర్స్ అంటాము. అంటే ఏదైనా ఒక వస్తువు తమ గుండా కరెంటును ప్రసారం చేయకపోతే వాటిని ఇన్సులేటర్స్ అంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇన్సులేటర్ అంటే ఏంటి అంటే, సో మన ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్టయితే సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ పాస్ కరెంట్ త్రూ దెమ్ ఆర్ బై దెమ్. సో ఏ వస్తువులు అయితే తమ గుండా విద్యుత్తుని ప్రసరింప చేయవో, అంటే మనకి కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే పేపర్ కానీ, రబ్బర్ కానీ, అలాగే పోర్సిలైన్ మెటల్ కానీ, ఇలాంటి కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి మనకి కరెంట్ని పాస్ చేయవు, తమ గుండా కరెంట్ పాస్ చేయవు. సో తెలుగులో చెప్పుకున్నట్టయితే తమ గుండా కరెంటును ప్రసారం చెయ్యకపోతే అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కరెంట్ వీటి గుండా మనకి పాస్ అవ్వవు, కాబట్టి వీటిని ఇన్సులేటర్స్ అని అంటారు. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్ యూజువల్లీ హై. The resistance of dry air is high enough and that is why it is a good insulator. సో మనకి రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుందమ్మా. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? బేసిక్గా మనం రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ కరెంటు ప్రవాహానికి అడ్డం పడేది రెసిస్టెన్స్. దీన్ని మనం ఇంకా సింబాలిక్ రిప్రజెంటేషన్లో ఆర్ అని సూచిస్తాం. ఇదేం చేస్తుందంటే కరెంటు ప్రవాహానికి అడ్డం పడుతుంది, ప్రవాహాన్ని ఆపుతుంది. సో రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది? కరెంట్ యొక్క ప్రవాహాన్ని ఆపుతూ ఉంటుంది. అంటే మనకి ఎలాగంటే ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎలాగో, ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్. సో స్పీడ్ బ్రేకర్ ఏం చేస్తుంది? ఒక కార్ లేదా ఒక వెహికల్ యొక్క స్పీడ్ని అది డ్రాప్ చేస్తుంది. అంటే స్పీడ్ని డ్రాప్ చేస్తుంది, అంటే దాని యొక్క వేగాన్ని తగ్గించేస్తుంది, వీలైతే ఆపేస్తుంది కూడా స్పీడ్ బ్రేకర్స్. సో అలాగే మనకి రెసిస్టెన్స్ అనేది కరెంట్ ప్రవాహానికి స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇదేం చేస్తుంది అంటే కరెంట్ యొక్క ప్రవాహానికి అడ్డుపడుతుంది. సో ఇన్సులేటర్ యొక్క ధర్మం ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఇన్సులేటర్ అంటే మనం ఏం చెప్పాలంటే హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, హై రెసిస్టెన్స్ అనేది కలిగి ఉంటుంది. సో ఇన్సులేటర్ ఏదైనా సరే మనకి అది అధిక రెసిస్టివిటీని కలిగి ఉంటుంది. అందువల్ల ఆ పదార్థం గుండా కావచ్చు, ఆ వస్తువు గుండా కావచ్చు, కరెంట్ అనేది ప్రసారం జరగదు. సో ఇన్సులేటర్స్ అనేవి చాలా హై రెసిస్టెన్స్ని కలిగి ఉంటాయి. ద రెసిస్టెన్స్ ఆఫ్ డ్రై ఎయిర్ ఈజ్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ ఇన్సులేటర్. మనం చూసుకున్నట్టయితే పొడి గాలి
పొడి గాలి అనేది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్సులేటర్. సో మనకి పొడి గాలి ఉంది, గాలి ఉంది కదా. సో గాలి ఇన్ పర్టికులర్లీ పొడి గాలి అమ్మాయి చాలా గమనించాలి. పొడిగా ఉన్నటువంటి గాలి అంటే ఎండాకాలంలో ఉండే గాలిలో మనకి తేమ శాతం తక్కువగా ఉంటుంది. సో జనరల్గా గాలి అంటే మనం దాని అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా చూసుకోవాలి. అది వర్షాకాలమా లేదా చలికాలమా లేదా ఎండాకాలం అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి పొడి గాలిలో హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం పొడి గాలిని ఒక మంచి ఇన్సులేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ గ్లాస్, మైకా, ebonite are the lesser than the resistance of air. The following are common insulators. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టయితే పొడి గాలి అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో డ్రై ఎయిర్ అనొచ్చు. సో పొడి గాలి. అలాగే మనం బేక్ లైట్. సో బేక్ లైట్ అనేది మంచి ఇన్సులేటరు. తర్వాత గ్లాస్, అలాగే మైకా, అలాగే పేపర్, అలాగే మనకి స్లేట్, అలాగే పోర్సలైన్, అలాగే కాటన్, అదేవిధంగా రబ్బర్, అదేవిధంగా ప్లాస్టిక్, అదేవిధంగా వార్నిష్, మినరల్ ఆయిల్, వుడ్, ఈబోనైట్. సో ఇవి మనకి ప్రధానంగా ఇన్సులేటర్స్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. వీటి ద్వారా మనకి కరెంట్ అనేది ప్రసారం జరగదు కాబట్టి వీటిని మనం విద్యుత్ సరఫరాలో చాలా ప్రదేశాల్లో చాలాసార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో డ్రై ఎయిర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్సులేటర్. తర్వాత బేక్ లైట్, తర్వాత గ్లాస్. సో బేక్ లైట్తో మనం విద్యుత్ వస్తువులు తయారు చేస్తూ ఉంటాము. ఓకే, స్విచ్ బోర్డులు కానీ అలాగే మనకి డిస్క్లు కానీ ఇన్సులేటర్స్ అవి తయారు చేస్తుంటాము. అలాగే గ్లాస్ ఇన్సులేటర్స్ మనం చూస్తుంటాము. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లేదా పవర్ సప్లైలో పవర్ సిస్టంలో మనం ఉపయోగిస్తుంటాము. అలాగే మైకా కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగిస్తుంటాము. అలాగే పేపర్ కెపాసిటర్స్ వాడతాము. అలాగే వుడ్ అనేది మనకు బెస్ట్ ఇన్సులేటర్గా మనం ఉపయోగిస్తుంటాము. అందుకనే మనకి ఎవరైనా వ్యక్తి షాక్ గురయ్యి లైన్ టచ్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక పొడి చెక్కతో, అంటే అది తడిసి ఉండకూడదు, దానిలో మాయిశ్చర్ కంటెంట్ ఉండకూడదు. పచ్చి చెక్కలో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉంది, తేమ శాతం ఉంటుంది కాబట్టి పచ్చి చెక్కలో కూడా కరెంటు పాస్ అవుతుంది. కాబట్టి డ్రై వుడ్లో మనకి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో డ్రై వుడ్ తీసుకొని మనం ఆ వ్యక్తిని కరెంట్ తాగిన ప్రాంతం నుంచి సపరేట్గా కొట్టడం కానీ వేరు చేయడం కానీ ఆ వైర్ని అట్లా లాగి పెట్టడం కానీ చేసి ఆ షాక్ కొట్టిన వ్యక్తిని కరెంట్ నుంచి దూరం చేసినట్టయితే ఆ మనిషి ప్రాణాన్ని మనం కాపాడగలిగిన వాళ్ళు ఉంటాం. సో డ్రై వుడ్ అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్సులేటర్. అలాగే మనకి పోర్ట్ లైన్ అని ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. పోర్ట్ లైన్ అనేది మనకి సిరామిక్ ప్లేట్స్ ఉంటాయి, డిస్క్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ డిస్క్ ప్లేట్స్, పింగాణి ప్లేట్స్ ఇలా ఉంటాయి మనకి పవర్ సిస్టమ్స్లో ఉంటాయి. పోల్స్ పైన మనం పెడుతూ ఉంటాము. అలాగే కాటన్ ఈజ్ గుడ్ ఇన్సులేటర్. మనకి కొన్ని కేబుల్స్లో, పవర్ కేబుల్స్లో కండక్టర్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనం కాటన్ ఉపయోగిస్తాము. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ రబ్బర్. సో ప్రతి కండక్టర్ వైర్ పైన మనకి రబ్బర్ ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్, ఈబోనైట్. సో ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఇన్సులేటర్స్ అని చెప్పుకోవచ్చు.